పాటు ఇది ప్రభుత్వ భూమి అని కూడా బోర్డులు పెడతారట. జియో ట్యాగ్ చేసిన భూముల చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ కూడా నిర్మించాలని రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ ఫెన్సింగ్ పై ఇది ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భూమిని కొనడానికి ప్రయత్నించే అమాయకులకు కూడా ఈ భూమి ప్రభుత్వానదని తెలుస్తుంది. సో ఆక్రమణదారులు భూమిలోకి అడుగు పెట్టకుండా నివారించవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు ప్రభుత్వ భూములను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పర్యవేక్షించవచ్చు. ఓన్లీ ఆన్లైన్ కుసునాకాండే చూడొచ్చు ఈ భూమి కబ్జా గురవుతుందా ఏమైందా. మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ కొన్ని జిల్లాలో ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. సర్వే చేస్తేనే సర్కారు భూముల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఖచ్చితంగా సర్వే చేయాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ పరిధితో పాటు వివిధ శాఖల కింద ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ డిజిటల్ సర్వే చేస్తే ప్రభుత్వం కింద ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయనేది తేలుతుంది అని ఆఫీసర్ చెప్తున్నారు. రికార్డుల పరంగా పోర్టల్ పరంగా భూముల లెక్కల్లో గందరగోళాన్ని నెలకొన్నది. రెండింటికి పొంతన కుదరడం లేదు. దీంతో ప్రభుత్వ భూమి సర్వే చేస్తే ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత కబ్జాకు గురైంది, ఏ శాఖ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలుస్తుంది. అది తేలాలి. ఇప్పుడు మనకు ప్రభుత్వ భూమి అనగా అనుకుంటాం సర్కార్ భూమి ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని చాలా రకాల విద్యా శాఖ, ఇంకో ఇరిగేషన్ శాఖ, ఇట్లా ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖలకు ఇక్కడ భూములు ఉంటాయి. కొన్ని ట్రస్ట్ల భూములు ఉంటాయి, లేకపోతే దేవాదాయాల భూములు ఉంటాయి, వక్ఫ్ భూములు ఉంటాయి, రకరకాల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి భూములు ఉంటాయి ఇక్కడ ఒక దగ్గర.